ఈ వీడియోలో క్యాంటిలివర్ విత్ యూడిఎల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఇక్కడ యూడిఎల్ ప్రాబ్లం ఇలా ఇస్తారు, ఏ బి సి అండ్ డి. సో బి టు సి యూడిఎల్ ఇచ్చిండు, సో డి దగ్గర పాయింట్ లోడ్ ఇచ్చిండు. సో ఇచ్చిన యూడిఎల్ని పాయింట్ లోడే కన్వర్ట్ చేస్తాం మనం. అది ఎలా అంటే యూడిఎల్ 2 kN/m ఇచ్చిండు. సో మనం దాన్ని ఇంటూ డిస్టెన్స్, ఆ యూడిఎల్ ఎంత వరకు యాక్ట్ అవుతుందనేది చూస్తాం. 2 × 3 6 kN. 6 kN అనేది మధ్యలో బికి సికి మధ్యలో యాక్ట్ అవుతుంది. సో ఏ బి ఎర్ సి ఎర్ డి. సో ఈ బికి సికి మధ్యలో ఒక పాయింట్ ఎక్స్ అనుకుందాం. సో ఇక్కడ 3 మీటర్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది, 1.5 అండ్ 1.5 మీటర్. సో దెన్ ఇప్పుడు షియర్ ఫోర్స్ కనుక్కుంటాం. మనం ఇచ్చిన యూడిఎల్ని పాయింట్ లోడే కన్వర్ట్ చేయాలి. అది ఇచ్చిన యూడిఎల్ లోడ్ ఇంటూ డిస్టెన్స్ ఎంతవరకు యాక్ట్ అవుతుందో అది. సో అలా 2 × 3 6. సో షియర్ ఫోర్స్ ఎట్ బి దగ్గర షియర్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది? బి దగ్గర షియర్ ఫోర్స్ అనేది ఏం లేదు, ఏం లోడ్ ఇవ్వలే కాబట్టి 0. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ సి దగ్గరకు వచ్చేసరికి 6 kN/m. ఇది ఒకటే ఉంది దీనికంటే ముందు. సో 6 kN. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ డి దగ్గరకు వచ్చేసరికి 6 + 10 16 kN. నెక్స్ట్ ఏ, ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇచ్చిన ఏ దగ్గర బి నుంచి ఏ దాకా ఉన్న లోడ్స్ అన్నీ యాడ్ చేసుకోవడం. సో 16 kN. సో ఇక్కడ షియర్ ఫోర్స్ అంటే బి దగ్గర ఎంత లోడ్ ఉంది అది వేసుకోవడం. సో బి దగ్గర ఏం లేదు కాబట్టి 0. సో సి దగ్గర ఇక్కడ సి కంటే ముందు 6 ఉంది కాబట్టి సి వరకు తీసుకున్న 6 kN. నెక్స్ట్ డి దగ్గరకు వచ్చేసరికి బి దగ్గర 0, ఎక్స్ దగ్గర 6, సి దగ్గర 0. సో అండ్ డి దగ్గర 10, 6 + 10 16 kN. నెక్స్ట్ ఏ దగ్గరకు వచ్చేసరికి టోటల్ యాడ్ చేస్తాం 16 kN. సో నౌ డయాగ్రామ్, షియర్ ఫోర్స్ డయాగ్రామ్. సో ఇక్కడ సేమ్ పాయింట్స్ తీసుకోవాలి, ఏ బి సి డి. సో ఈ పాయింట్ లోడ్ కన్వర్ట్ చేసుకునేది ఇమాజినరీ లైన్ గీసుకోవాలి, ఇది ఎక్స్. సో నౌ షియర్ ఫోర్స్ డయాగ్రామ్. బి దగ్గర 0, నెక్స్ట్ సి దగ్గర 6 kN. సో మనకి యూడిఎల్ కాబట్టి ఇంక్లైన్ లైన్ వస్తుంది షియర్ ఫోర్స్కి. సో ఇలా ఇది 6 kN. నెక్స్ట్ డి 16 kN. సో ఇక్కడ డికి సికి మధ్యలో పాయింట్ లోడ్ కానీ ఏ లోడ్ కానీ లేదు కాబట్టి స్ట్రైట్ లైన్. సో నౌ డి దగ్గర 16 kN. సో ఇలా అండ్ ఏకి డికి మధ్యలో నో లోడ్, సో స్ట్రైట్ లైన్. సో ఇది 16 kN. సో ఇది ఎస్ఎఫ్డి. సో నౌ బెండింగ్ మూమెంట్ ఎట్ బి, లోడ్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బెండింగ్ మూమెంట్ అంటే. సో లోడ్ ఏం లేదు అండ్ బి దగ్గర 0 అండ్ సి దగ్గరకు వచ్చేసరికి ఈ పాయింట్ లోడ్ 6 kN ఇంటూ సి దగ్గరికి, సెక్షన్ సి తీసుకున్నాం కాబట్టి సి దగ్గరికి.
distance 1.5 meter. So 6 into 1.5, 6 into 1.5 equal to 9. Bending moment at D. ఇక్కడ మైనస్, సో లోడ్ మీ నుండి వస్తుంది కాబట్టి ఇది కాన్వెక్సిటీ, సో మనం అందుకే మైనస్ తీసుకుంటాం. సో బెండింగ్ మూమెంట్ ఎట్ డి, డి దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ 6 ఇంటూ డి దగ్గర దాకా డిస్టెన్స్ 3 ప్లస్ 1.5, దట్ మీన్స్ 4.5. we have to write here అప్ టు డి దాకా తీసుకోవాలి డిస్టెన్స్. -6 ఇంటూ 1.5 ప్లస్ 3. సో సి దగ్గర లోడ్ లేదు కాబట్టి -0 ఇంటూ 3, డి దాకా డిస్టెన్స్. సో -6 ఇంటూ 3 meter plus 1.5, so -27. bending moment at A, A దగ్గర bending moment -6 into distance 3 plus 3, 6 plus 1.5, 7.5. అప్ టు ఏ దాకా డిస్టెన్స్ తీసుకోవాలి. -10, డి దగ్గర లోడ్ 10 ఇంటూ ఏ దగ్గర డిస్టెన్స్ 3, సో -6 ఇంటూ 7.5 -10 ఇంటూ 3, -45 -30, సో -75. now diagram, bending moment diagram, same as like A, B, C, D and here X. now at B 0, at C -9, C -9, at D -27, at A -75, and here from A to C straight line, inclined lines, and from B to C we have here uniform distributed load, అందుకని parabola here straight line, and now here shear force లో inclined line వస్తుంది యూడిఎల్ ఉన్నప్పుడు, and here straight line పాయింట్లో ఉన్నప్పుడు. and this is the today's topic, cantilever with UDL.